శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సుధామపి ఆస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపజ్యంతే విశ్వే విధి శతమఖాద్యాదివిశదః करालं यत्क्ष्वेलं कबलितवतः कालकलना न शम्भोः तन्मूलं तव जननि తాటంకమహిమా. ఇక్కడ అమ్మ యొక్క చెవికి ధరించే కమ్మల గురించి ఆ యొక్క దాని మహిమ చెప్తున్నారు. వాటిని తాటంకములు అంటారు, అమ్మ ధరించే చెవి కమ్మలు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే శంకరాచార్యుల వారు అనండి, శంకరులు అనండి, ఎవరైనా సరే ఏమంటున్నారంటే అమ్మా సుధామపి ఆస్వాద్య. సుధ అంటే అమృతం కదా, అమృతం తాగినా కూడా మన ఎవ్వరూ కూడా ముసలితనాన్ని కానీ మరణాన్ని కానీ తప్పించుకోలేకపోతున్నారు. ఎవరు? దివిషద అంటే దేవతలు, ఇంద్రాది దేవతలు అందరూ. ఇందులో మనకి ముందర కూడా వచ్చింది కదా, ఆఖరికి విష్ణుమూర్తి వీళ్ళందరూ కూడా ఆ కాలగర్భం అంటే సృష్టి అంతంలో వాళ్ళందరూ కూడా నశించిపోతున్నారు. ఎవ్వరు కూడా అంటే సుధామపి ఆస్వాద్య జరామృత్యు హరిణి, వాళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా బతుకుండట్లేదు. అంటే అంత అమృతం తాగిన వాళ్ళు కూడా దేన్ని తప్పించుకోలేకపోతున్నారు. కానీ అమ్మా నీ యొక్క తాటంక మహిమ వల్ల శివుడు అంత కాలకూడ విషాన్ని తాగాడు కదా, ఆయన మరి తాగి కూడా ఆయన చక్కగా ఉన్నారమ్మా అని చెప్తున్నారనమాట. అంటే ఇది కేవలము నీ యొక్క తాటంక మహిమే అమ్మ, నీ చెవికమ్మల ప్రభావం అన్నారు. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం అలా ఎందుకు చెప్పారంటే, అంటే ఇప్పుడు పెళ్ళి అయిన స్త్రీలు ఎవరైనా సరే చెవి కమ్మలు లేకుండా భర్తకి కనపడకూడదుట అసలు. అది ఎంతో దోషంగా చెప్తారు. ఇప్పుడు అన్ని పీకేసి అక్కడ పడేస్తున్నారు అనుకోండి, కానీ ఆ తాటంక మహిమ అంటే అలా చెప్తున్నారు. ఎల్లప్పుడూ ధరించేది అమ్మ. అంటే అవి కూడా మంగళకారకాలు, అంటే భర్తకి ఆయువును ప్రసాదిస్తాయనే కదా ఉద్దేశం అక్కడ. కాబట్టి స్త్రీలు ఎవ్వరూ కూడా చెవులవి లేకుండా, అంటే ఆభరణాలు లేకుండా భర్తకి కనపడకూడదు. అంటే ఏదో తీసి మార్చుకోవటం అనేది పర్వాలేదు, అంతేగాని తీసేసి అలా తిరగకూడదు. చెవి కమ్మలు లేకుండా ఎప్పుడూ కూడా. పోనీ ఇన్నాళ్ళు తెలియపోతే ఇప్పటి నుంచైనా మనం దాన్ని అవలంబిద్దాం, మన పిల్లలకి చెప్దాము. ఎందుకంటే అంతటి అమ్మే మరి ఆచరణలో పెట్టినప్పుడు ఆవిడ శిష్యులేమని చెప్పుకున్న మనం కూడా చేయాలి కదా అది. కాబట్టి ఎవరు కూడా చెవి కమ్మలు లేకుండా భర్తకి కనపడకండి. ఆ విధంగా అమ్మ యొక్క తాటంకముల గురించి చెప్పారనమాట. అంత పవిత్రములైనవి, దాని యొక్క మహిమ వల్లనే శివుడ్డ కాలకూడ విషాన్ని తాగి కూడా చక్కగా ఉన్నట్ట. అంటే అమృతం కూడా దిగదుడిపేట అమ్మ యొక్క తాటంక మహిమల. అంటే ఇక్కడ అమ్మ యొక్క తాటంక మహిమల వల్ల అలా జరిగినా మనము కూడా మనం కనుక ఆ చెవి కమ్మలు పెట్టుకోవటం వల్ల కూడా మనము మన భర్తలకి ఆయువుని ప్రసాదించవచ్చు. అంటే ఆయువు చక్కగా ఉంటుంది అని అర్థం. ఆయురారోగ్యాలు ఎలా అనుకున్నా సరే. కాబట్టి ఇక్కడ మనకి అమ్మ యొక్క తాటంకముల గురించి చెప్పారు. మనం కూడా ఆచరిద్దాం. శుభం భూయాత్. సర్వం శ్రీ మాతృచరణ అరవిందార్పణమస్తు.